500% సుంకమంటే ఒకటికి 500 రెట్లెక్కువ. ఒక 100 రూపాయల మన వస్తువు మనం అమెరికాకు పంపితే 500 రూపాయల పన్ను విధిస్తే దాని విలువ అమాంతం 600కు పెరుగుతుంది. ఆపై రవాణా, ఆదాయం, ఇతర ఖర్చులు అదనం చేసుకుంటే ఇక్కడ 100 రూపాయల వస్తువు అక్కడ 1000 రూపాయల మేర అమ్మాల్సి వస్తుంది. దీంతో ఈ వస్తువులనగానే భయపడిపోతారు. దీంతో ఎగుమతులు తగ్గిపోతాయి. తద్వారా భారత ఆదాయాన్ని అమాంతం తగ్గించడమే అవుతుంది. మరి ఇదే యుఎస్ వచ్చే 5 ఏళ్లలో భారత్తో $500 బిలియన్ వాణిజ్యం పెంచాలని చూస్తోంది. మరి అదెలా సాధ్యం? తమ టార్గెట్ని తామే ఎలా క్రాస్ చేస్తారు? దీనిపై ట్రంప్ రియాక్షన్ ఏంటి? ఇతర పర్యవసానాలేంటి? ఇప్పుడు చూద్దాం. ఇంత భారీ సుంకాలను విధించాలని మీరు ఆలోచిస్తున్నారా అని ట్రంప్ని అడిగినప్పుడు ఇది పూర్తిగా నా ఎంపిక అన్నారాయన. తీవ్రంగా పరిశీలిస్తున్నాం అని కేబినెట్ సమావేశంలో మీడియాతో అన్నారు ట్రంప్. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతూ ఉండటం, ఈ ప్రాంతంలో వివాదం ఇంకా కొనసాగుతూనే ఉండడంతో అమెరికా అధ్యక్షుణ్ణి తీవ్రంగా నిరాశపరిచింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ కామెంట్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అలాగని రష్యా ఉక్రెయిన్ వార్ ఏమంత తగ్గలేదు, మరింత పెరిగింది. రష్యా బుధవారం ఉక్రెయిన్పై మరింత పెద్ద డ్రోన్ దాడి చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్కి సైనిక సాయం అందిస్తామని హామీ ఇచ్చిన తరువాత ఈ భారీ దాడి జరగటం గమనార్హం. ట్రంప్కి అత్యంత సన్నిహితుడు రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఏప్రిల్లో ప్రతిపాదించారు రష్యా నిషేధ చట్టం. రష్యన్ మూల ముడి చమురు, సహజ వాయువు, యురేనియం, పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాలపై విస్తృతమైన ఆంక్షలను ప్రతిపాదించింది బిల్. అయితే ఈ బిల్ రష్యన్ ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు, అధికారులను కూడా శిక్షిస్తుంది, జరిమానాలు విధిస్తుంది. జూన్ 30న ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ప్రతిపాదనకు వ్యక్తిగతంగా మద్దతిచ్చారని అన్నారు లిండ్సే గ్రాహం. ఇది అతిపెద్ద ముందడుగు కాబోతుందని అన్నారాయన. ఈ చట్టం రష్యా అధ్యక్షుడితో అమెరికా అధ్యక్షుడు చేసే చర్చల్లో మరింత ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు సెనేటర్ గ్రాహం. 2022లో రష్యన్ చమురుపై ఆంక్షలు విధించాయి యూరోపియన్ దేశాలు. అప్పటి నుంచి భారత్ ఈ చమురు విస్తృతంగా కొనడం ప్రారంభించింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ప్రకారం మే నెలలో భారతదేశం రష్యన్ శిలాజ ఇంధనాలు కొన్న రెండో అతిపెద్ద దేశం. సుమారు 4.2 బిలియన్ యూరోల విలువైన దిగుమతులు చేసుకుంది. ఇందులో 72% ముడి చమురే ఉంది. ఒక పక్క చూస్తే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి. భారత్, అమెరికా మధ్య జరిగే వాణిజ్య విలువ వచ్చే 5 ఏళ్లలో డబుల్ చేయదలుచుకుంటున్నాయి ఇరు దేశాలు. ఈ క్రమంలో ఇలాంటి పన్ను పోటేంటి అన్నదొక ప్రశ్న. అయితే ఇటీవల వాషింగ్టన్ పర్యటన సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ బిల్పై స్పందించారు. ఈ పరిణామ క్రమాలను భారత్ సునిశితంగా పరిశీలిస్తోందని అన్నారు. అమెరికన్ సెనేట్ ఏం చేస్తుందో, ట్రంప్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలని అన్నారాయన. ఈ ప్రతిపాదన తీసుకురావటంలో కీలక పాత్ర పోషించింది గ్రాహం కాబట్టి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్. ఇంధన భద్రతపై మా ఆందోళన ఏంటన్నది గ్రాహంకి తెలియచెప్పామని అన్నారాయన. అయితే ఈ బిల్ ఇప్పుడు ఎక్కడాగిందంటే ఓటింగ్ కోసం ప్రవేశపెట్టాల్సి ఉంది. దీని ద్వారా అయినా రష్యా దూకుడు తగ్గించి దాన్ని కంట్రోల్ చేయాలన్నది యుఎస్ ఆలోచనగా తెలుస్తోంది. ఇదొక సాధనంగా అమెరికా భావిస్తోంది. అంతేకాదు వచ్చే రోజుల్లో అతి పెద్ద పురోగతి కాబోతుందని కూడా అంటున్నారు. అయితే ట్రంప్దే నిర్ణయంగా చెప్తున్నారు. ఒక రకంగా చెప్తే ఇది తాము రష్యాపై వేయనున్న బంకర్ బస్టర్ బాంబు లాంటిదని అన్నారు సెనేటర్ గ్రాహం. ఈ బిల్ కు తనతో కలిపి 84 మంది కో స్పాన్సర్స్ ఉన్నారని అంటున్నారు సెనేటర్ గ్రాహం. ఈ బిల్ తప్పక పాస్ అవుతుందని అన్నారు ఈయన. గ్రాహం వ్యాఖ్యలపై రష్యన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ అమెరికన్ సెనేటర్ గురించి రష్యాకు బాగా తెలుసని, ఆయన ప్రకటనలేవి తాము పరిగణలోకి తీసుకోమని అన్నారు. ఒకవేళ బిల్ పాస్ అయినా సరే దీన్ని అమలు చేయటానికి 180 రోజుల గడువుందని చెప్తున్నారు. అయితే ఈ బిల్ ఆమోదిస్తే భారత్తో పాటు చైనా, టర్కీతో పాటు అనేక ఆఫ్రికన్ దేశాలతో అమెరికన్ వాణిజ్యం, దౌత్య సంబంధాలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. దీంతో అమెరికాకు వెళ్లే ఎగుమతులు భారీగా తగ్గనున్నాయి. కొన్ని దేశాల నుంచి అమెరికాకు రావాల్సిన వస్తువులు నిలిచిపోతాయి. అంతేకాదు అమెరికన్ వ్యాపారులతో పాటు వినియోగదారుల ఖర్చులను కూడా పెంచుతుంది. ఇదంతా కూడా అమెరికన్ ప్రెసిడెంట్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని అంటారు నిపుణులు.
యుఎస్ తో ఇప్పటి వరకు కొనసాగించిన పొత్తులను కొన్ని దేశాలు వదులుకునే అవకాశం ఉంది. గ్లోబల్ సౌత్ లో ఆంక్షలను వెస్టర్న్ ఓవర్ రీచ్ గా భావించే అవకాశం ఏర్పడనుంది. ప్రపంచం రెండుగా చీలినా ఆశ్చర్యం లేదు. రష్యన్ పవర్, యుఎస్ బిజినెస్ మధ్య సెలక్షన్ మొదలవుతుంది. తమకు అమెరికా వద్దనుకునేవారు కొత్తగా తయారవుతారు. దీంతో కొన్ని దేశాలు ఢిల్లీ, మాస్కో, బీజింగ్ పై తమ దృష్టి సారించొచ్చు. యుఎస్ లోని ఎలక్ట్రానిక్, టెక్స్టైల్స్, ఫార్మా రంగాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచొచ్చని అంటున్నారు.